అందరికీ వందనాలు, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనకు నాతో కలిసి ఏకీభవిస్తున్నారో, మరి ఈ ప్రార్థన ద్వారా మీ జీవితంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నానండి. మరి ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపాలని మరి దేవుడు అనేక కార్యాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు మీ పట్ల. మరి ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో, ఎంతమంది అయితే నమ్ముతున్నారో, తప్పక దేవుడు మీ జీవితంలో మేలు జరిగించబోతున్నాడండి. చూడండి, దానియేలు మనం చూసుకున్నప్పుడు దానియేలు ప్రార్థన తన జీవితాన్ని మార్చిందండి. తన ప్రాణము పోయే ప్రాణాన్ని దేవుడు బ్రతికించిండు కదండి. తన సజీవ లెక్కలో దేవుడు ఉంచుకున్నాడు. మరి నిజంగా దానియేలు ఊహించలేదు, తను అనుకోలేదండి. సింహపు బోన్లో పడితే మరి నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి అని అనుకున్నాడా? ఆలోచించలేదండి. మరి దేవుడే నా పక్షంగా ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే అనుకొని ఏం చేసిండండి, విశ్వసించిండు. ఏదైతే అది అన్నప్పటికీ ఆ సింహపు బోన్లో వేసినప్పుడు తను ఒక్కటే అండి, భయపడలేదు, దిగులు చెందలేదు. అయ్యో ఏమైపోతుందేమో, మరి సింహంలో నన్ను చీల్చుకొని తింటాయేమో అని ఏ విషయంలో తను ఆలోచించలేదంట అండి. నిజంగా ఆయన ప్రార్థించుకున్నంట, విశ్వసించిందంట. దేవుడు చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పేసి తన ఆ సింహపు బోన్లో వేసినప్పుడు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో మరి దేవుని నమ్మకం కలిగి ప్రార్థించిందంట. చూడండి, ఆ ప్రార్థన తన ప్రాణాన్ని కాపాడిందండి. ఎప్పుడైతే ప్రార్థించిండో మరి సింహము చూడండి, సింహాలు చూస్తే ఆగుతాయా? మరి అవి ఎంతో ఆకలిగానే ఉన్నాయంట, ఆవేశంతో ఉంటాయంట. కనీసం ఇట్లా మనుషుల్ని వేస్తే పిక్కొని తినేస్తాయి అంట అండి. అలాంటిది దానియేలుని వేసినప్పుడు ఒక్క మృగము కూడా ఏమనకుండా ఆ సింహము మౌనంగా మూసుకొని ఉన్నదంటే అది ఎవరి ఆజ్ఞ అండి? దేవుని ఆజ్ఞ. చూడండి, ఈరోజు నీ కుటుంబానికి కూడా అలాంటి సింహం లాంటి శోధనలు, వేదనలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఇంకా ఎన్నో రకాలుగా మన మీద దాడి చేస్తూ ఉంటాయండి. కానీ మనం ఈ విషయంలో దిగులు చెందొద్దంట. నీ ధైర్యం దేవుడే, నీ ఆదరణ దేవుడే, నీకు శక్తినిచ్చేవాడు దేవుడే, నీకు సమస్య నుంచి బయటికి లేవనెత్తేవాడు దేవుడే. దానియేలు కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కాపాడాలని కోరుకుంటున్నారు. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థన ఏకీభవిస్తున్నారో, ఎంతమందిని మీ సమస్య మరి గోజాడుతున్నారో, దేవుని పట్ల అడుగుతున్నారో, మరి కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ తెలియజేస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానండి. తప్పక మీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభా, దానియేలు పట్ల చేసిన దేవుడు యేసుప్రభా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మరి ప్రార్థనలు అటెండ్ అవుతున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, మరి ఈ ప్రార్థన అంగీకరిస్తున్నారో, విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారో, వింటున్నారో, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి యేసుప్రభా. నీ దీవెన దయచేయండి, వారి కుటుంబంలో మేలు జరిగించండి యేసుప్రభా. మీరే సహాయము చేసే దేవుడు యేసయ్యా. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా, మహిమకు ఘనత అర్హుడా, నీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు వాళ్ళు చూడునుగాక. ఏవైతే వారు పోగొట్టుకున్నారో అవన్నీ పొందుకునుగాక యేసయ్యా. ఏదైతే కోల్పోయారో యేసుప్రభా, అవి తిరిగి వారి జీవితంలో జరుగునుగాక, వచ్చునుగాక యేసయ్యా. నైనా మీరే కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆచరణ జరిగించండి దేవా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా, మా వల్ల కాదు యేసుప్రభా. మీరే సహాయము చేయండి. పరిశుద్ధాత్మడ నీకే స్తోత్రంలో, నీకే స్తుతులు, నీకే మహిమరాజ యేసయ్యా. మీరే సహాయకర్తవు, ఆదరించే దేవుడు యేసుప్రభా. ప్రతి కుటుంబ సమస్యలు, బంధకాలు, అప్పులు, రోగము, తాగుడు, వ్యసనాలు అన్నిటి నుంచి విడిపించండి. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచండి. ఈరోజు చాలామంది గర్భఫలం లేదని అనేకులతో మాటలు పడుతూ ఉన్నారు యేసుప్రభా. వారి గర్భంలో అనేక రకాల ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కావచ్చు, పీసీడీఓ ప్రాబ్లం కావచ్చు, ఇంకా ఏ ప్రాబ్లం అయినా కావచ్చు. కొంతమందికి గర్భసంచికి చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు యేసుప్రభా. ఆ గర్భఫలాన్ని తెరవండి, అద్భుతాలు జరిగించండి. ఎంతోమంది భార్యాభర్తల సమస్యలు, ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం లేక అనుమానాలు, గొడవలు, కలహాలు, భేదాలు, వాళ్ళు విడిపోతున్నారు, దానివల్ల డైవర్స్ తీసుకుంటున్నారు యేసయ్యా. పిల్లలు ఆగమైపోతున్నారు యేసయ్యా. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాలని మార్చండి, అభివృద్ధి పరచండి యేసుప్రభా. ప్రేమను, ఐక్యతను దయచండి. కొండంలో ఆ గురుగులు ఆ శాతంలో కూలిపోవాలి యేసుప్రభా. వారి ఇరువురు మధ్య ప్రేమ, ఐక్యత దయచేయండి దేవా. నువ్వే శాంతిని, సమాధానం, నెమ్మదిని కలిగ చేయండి. నేను ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నేను ఎంతోమంది ఇంట్లో రేషన్ లేక
అప్పుల సమస్యలు, మరి అనేక ఇబ్బందులు, పిల్లలు ఫీజులు కట్టలేక, మరి ఇంట్లో గడవలేక, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు వేసా. ఎందుకు బ్రతికున్నామా? ఈ పరిస్థితి, మా బ్రతికెందుకు, మా జీవితం ఎందుకు, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, అసలు నేను దేవునికి లోబడట్లేను అని చెప్పేసి ఎవరైనా కృంగిపోతున్నారేమో ఏసయ్యా, ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. వారు తెలుసో తెలియక పొరపాట్లు చేశారేమో, తప్పు చేశారేమో ఏసయ్యా. దేవా, మీరే వారి జీవితాల్ని మార్చండి, వారి కుటుంబాన్ని మార్చండి దేవా. ఒకవేళ తప్పు నిర్ణయం తీసుకొని తప్పటి అడుగులు వేశారేమో ఏసయ్యా, ఆ అడుగుల వల్ల వారి జీవితము మరి నష్టాల పాలైపోయిందేమో, అప్పుల పాలైపోయిందేమో, లేకపోతే పిల్లల భవిష్యత్తుకి నైనా దేవా ఏదైనా అడ్డుకట్ట ఉందేమో యేసుప్రభా. ఆ అడ్డుకట్టలన్నీ తెంచివేయండి యేసయ్యా, ఆ కట్లను తెంపివేయండి యేసయ్యా, ఆ మంత్రకట్లు తెంచివేయండి, చీకశక్తులు తెంచివేయండి యేసుప్రభా. ఆ శోధన, ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖము, ఆ తప్పటడుగు ఆ కట్ల నుంచి విడిపించండి యేసుప్రభా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా. ఆ కుటుంబాన్ని దర్శించండి, దీవించండి యేసుప్రభా. మరి నాయన నువ్వే కార్యం జరిగించండి యేసయ్యా. ప్రతి కుటుంబం నీ యందు భయం కలిగి, భక్తి కలిగి జీవించాలి యేసుప్రభా. సాతాను వేసే చిక్కులలో వాళ్ళు చిక్కకుండా మీరే వారిని కాపాడండి యేసుప్రభా. ఇప్పటి వరకు ఎవరైనా చిక్కుల్లో ఉన్నారేమో యేసయ్యా, అదేవా ఆ పని సమస్య అనే, రోగం అనే, బంధకాలనే, సమస్యలని, నిందలని, అవమానమని, ఎవరు లేని ప్రేమ దొరకట్లేదని దేవా మరి ఒంటరిగా ఫీల్ అవుతున్నారేమో. ఈరోజు ఒంటరి ప్రయాణంలో ఉన్నాము. ఏ బంధువులు, ఏ స్నేహితులు ఎవరు మమ్మల్ని ఆదరిస్తలేరు, ఎవరు మమ్మల్ని ప్రేమించట్లేరు, ఎవరు మాకు సహాయకర్తగా లేరు అని ఈరోజు దుఃఖపడుతున్నారేమో యేసయ్యా, ఆవేదన చెందుతున్నారేమో. అలాంటి వారిని మీరు ఆదుకోండి యేసుప్రభా. ఈ క్షణం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థన చూస్తున్నారు యేసుప్రభా, ఈ ప్రార్థన వింటున్నారు యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి. వారి జీవితాన్ని మార్చండి యేసయ్యా, వారి లైఫ్ని మార్చండి యేసుప్రభా. వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో, హృదయం నిండా ఆవేదన కలిగి ఉన్నారేమో, వాళ్ళ స్థితి బాలేదేమో, వాళ్ళ గతి బాలేదేమో యేసుప్రభా, వారి పరిస్థితులు బాలేదేమో యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా దయచేసి వారి కుటుంబాన్ని దర్శించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి యేసయ్యా, వారి కుటుంబాన్ని పోషించండి యేసుప్రభా, సంరక్షించండి యేసుప్రభా. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు ఆదుకోండి యేసుప్రభా. ఆ కుటుంబాన్ని మీరు లేవనెత్తండి యేసుప్రభా. వాళ్ళకున్న పరిస్థితుల నుంచి ఇడిపించండి. ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాసి వారి జీవితాలు మరి నాయనా అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేదని, అనుకున్న మార్క్స్ రాలేదని, లేకపోతే ఫెయిల్ అయిపోయామని, లేకపోతే జాబ్ రాలేదని, ఇంటర్వ్యూ సెలెక్ట్ కాలేదని, ఇలా అనేక రకాలుగా కృంగిపోయి ఉన్నారేమో, ప్రార్థన మానేశారేమో, సన్నిధి పోవడం మానేశారేమో. అలాంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. వారు చేసిన తప్పులను, పాపాలను క్షమించండి యేసయ్యా. వారి జీవితాలను మార్చండి యేసయ్యా. వారి కృంగిన మనసును, నలిగిన మనసును, నలిగిన హృదయాన్ని మార్చే దేవుడు యేసయ్యా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా. ఆ బిడ్డలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి యేసయ్యా. ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడిపించండి దేవా. మీరే అద్భుతంగా చేయండి, ఆశ్చర్యం జరిగించండి యేసయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషాన్ని, సమాధానం దయచండి యేసుప్రభా. నువ్వు ఆదుకోండి యేసుప్రభా. మీరు ఆదరించండి యేసయ్యా. వారి పరిస్థితులను కేవలం నీ ద్వారానే మార్చబడతాయి యేసుప్రభా. నువ్వే సహాయం చేయండి యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఏవైతే కోల్పోయామో, సర్వం కోల్పోయామని బాధపడుతున్నారేమో, ఈరోజు నలిగిపోతున్నారేమో యేసయ్యా, వేదన చెందుతున్న అలాంటి వారిని మీకు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ముఖ్యంగా ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్ జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ తోడుగా ఉండి ఈ సంవత్సరం అంతా నీ జ్ఞానమందు, బుద్ధి అందు వర్ధిల్లుటకు సహాయం చేయండి. వాళ్ళు ఏమైనా కోల్పోతే వారు తిరిగి వారి బర్త్డే సమయంగా నా గిఫ్ట్గా మీరు దయచేయండి యేసుప్రభా. జ్ఞానాన్ని యేసుప్రభా ఇవ్వండి యేసయ్యా. అదేవిధంగా ఎంతమంది మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు యేసుప్రభా, వారి పెళ్లి రోజు నైనా వారి కుటుంబాలు, వారి జీవితంలో మార్పులు దయచేయండి. సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత దయచేయండి యేసయ్యా. ఎటువంటి గొడవలు, కలహాలు, భేదాలు ఉండకుండా ఈ పెళ్లి రోజు నుంచైనా, ఈ వెడ్డింగ్ నుంచి యేసయ్యా, యానివర్సరీ నుంచి వారి జీవితాలు మార్చబడుటకు సహాయం దయచేయండి యేసయ్యా. ప్రతి ఒక్కరికి ఇష్టకరంగా వారు జీవించడానికి సహాయం చేయండి. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోవాలి యేసయ్యా. ఇంతవరకు గొడవలు, కలహాలు, భేదాలు, అనుమానాలు ఉన్నాయేమో యేసయ్యా. వారి జీవితాన్ని మార్చండి యేసయ్యా. వారి పిల్లల భవిష్యత్తులను దీవించండి యేసుప్రభా. ఎంతమంది అయితే ఇంకా మరణ పడకలో ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, బలహీనంగా ఉన్నారేమో, ఇంకా ఏ సమస్యతో, ఏ దుఃఖంతో, ఏ వేదన చెందుతున్నారు యేసయ్యా, వారి జీవితాల్లో మార్పులు దయచండి యేసుప్రభా. మీరే కార్యం చేసి అద్భుతాల ఆచరణ మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. నువ్వే సహాయము చేసి అద్భుతాన్ని జరిగించండి. ఇంకెవరు ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో, బతిమాలుకుంటున్నారు యేసయ్యా, వారి జీవితంలో ఆ కార్యాలు జరుగునుగాక యేసుప్రభా. రకరకాల రోగాలతో, రకరకాల సమస్యలతో, ఎవరికి చెప్పుకోలేని బాధలతో ఉన్నారేమో, ఆ సమస్యలు, ఆ రోగాలు, ఆ బంధకాలు అన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక యేసయ్యా. మీరే కార్యం చేసి దేవా ఈ దినం నుంచి వారి జీవితంలో మార్పులు దయచేయండి. ఈ క్షణం నుంచే, ఇప్పటి నుంచే వారి కుటుంబంలో అనేక దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మరి ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థనలో మరి ఏకీభవిస్తున్నారో వింటున్నారో మీ జీవితంలో తప్పక దేవుడు మీ జీవితాన్ని మారుస్తారండి. తప్పక మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. మ్యారేజ్ కాకుండా ఉన్నారేమో, లేకపోతే జాబ్స్ లేకున్నారేమో, లేకపోతే ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో, బిజినెస్ విషయంలో కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, మంత్రశక్తులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. తప్పక దేవుడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని తాకబోతుండో మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతుండండి. ఇంకెంతమంది అయితే ఒకవేళ మీ కొరకు ప్రార్థించాలంటే మీ రిక్వెస్ట్ని సెండ్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. తప్పక దేవుడు మీ జీవితంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలు నింపుతాడు. మన ప్రార్థన చాలా శక్తివంతమైందండి. మన ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో అనేక మేలులు జరిగిస్తాడు. మీరు నమ్మితే ఖచ్చితంగా మీ జీవితంలో ఈ దినం నుంచే, ఈ క్షణం నుంచే దేవుడు మార్పును చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.